దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మన ప్రభువును మన రక్షకుడునైన యేసు ప్రభువు వారి పుణ్యనామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని శక్తిని ఆధారము చేసుకున్నట గురించి ధ్యానించుకొనిచున్నాము. మనుషులు వారి విశ్వాసమును తోటి మనుషుల సహవాసము, వారిచ్చు మద్దతులపై ఆధారపడకుండా బలవంతుడైన మరియు నిత్యుడగు మన తండ్రి ప్రేమను ఆధారము చేసుకొనవలెనని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మనుషులను నమ్ముకున్నట్టు కంటే దేవుని ఆశ్రయించుట మేలని పరిశుద్ధ గ్రంథము సెలవేయబడుతుంది. ఎందువలనగా మానవులో దేవుని కార్యాలు జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సువార్తను అంగీకరించి దేవుడు కోరుకునేలా ప్రజలు జీవించే విధానాన్ని ప్రజలకు బోధించి వారిని నడిపింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రజలకు వరాలనిస్తూ ఉంటాడని పౌలు గారు అనేక సంఘాలలో బోధించటం జరిగింది. క్రీస్తు శిలువ మరణం గురించి అంత గొప్ప సందేశాన్ని కొరింథీయులు ఏం చేశారంటే వెర్రితనంగా కొట్టివేస్తారని పౌలు గారు భయపడినప్పటికీ మనుషుల జ్ఞానం కొరకు ఎదురు చూడకుండా ప్రార్థన ద్వారా దేవుని ఆత్మ అనుగ్రహించిన శక్తిని బట్టి వారితో మాట్లాడి పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వారి దగ్గర వినియోగించి వారిని అజ్ఞానము నుండి జ్ఞానగ్రహీతలుగా చేశాడు పౌలు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకున్న వారిని దేవుని ఆత్మ వేర్వేరు వరాలను ప్రసాదిస్తాడు. ఆ ప్రకారంగా మన విశ్వాసము దేవుని శక్తిపై ఆధారము చేసుకొనవలెను కంపల్సరిగా. ఇది చాలా మనము అన్ని విషయాల్లోనూ మనము ఏ విషయాల్లో మనము ఏమి చేయబోతున్నామో మన యొక్క విశ్వాసాన్ని దేవుని శక్తిపై ఆధారం చేసుకోవలెను. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలు కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికినారు అని పేతురు ఆయన తన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో చూస్తున్నాము. గనుక మనము పరిశుద్ధాత్మ దేవుని ఆధారము చేసుకొని విశ్వాసముతో నిత్యుడగు తండ్రికి ప్రార్థనలు
చేసుకుంటూ దేవుని ఆశీర్వాదములు పొందుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క విషయం మాత్రము మీరు గుర్తుంచుకోవాలి. ఏమిటంటే విశ్వాసం అనేది పరలోకానికి మార్గము. గనుక మనము ప్రేమ గలవారమై విశ్వాసాన్ని మనం కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి మనం నడుచుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము బోధనా ప్రకారంగా తండ్రి మేము అందరము తండ్రి బోధించుకునే విధంగా మేము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి మేము నిత్యము అలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ తండ్రి మేము నీ కృపలో తండ్రి, నీ ఆదరణలో తండ్రి నిన్ను ఆధారము చేసుకుంటూ నీ యందు నాయన మేము నమ్మకము విశ్వాసము కలిగి నీకు ప్రార్థించుకుంటూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.